వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. హలో నమస్తే వనక్కం. నేను మీ అర్పిత అని. ఈరోజు వీడియో ఏంటనుకున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. ఏంటంటే పన్నీర్ బుజ్జి చేయబోతున్నాను. సో చూసేయండి. ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత మనకి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి అండ్ పసుపు వేసుకోవాలి అండ్ మంచిగా కలుపుకోవాలి అన్నమాట. సో మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలి. సో ఆయిల్ ఈ పైకి తేలాక మనం ఇప్పుడు కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి అండ్ లెమన్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. లెమన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి అన్నమాట. అది మెల్లగా స్మూత్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అది నచ్చి ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం నచ్చి కాకుండా మెల్లగా కలుపుకోవాలన్నమాట. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉంచాలి. సో ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు ఇదే మన పన్నీర్ బుజ్జి రెడీ. సో ఇప్పుడు దానికోసం మమ్మీ చపాతీ చేసిందనమాట. చపాతీ ఇంకా పన్నీర్ బుజ్జి ఆనియన్స్ రెడీ. సో తినడమే ఆలస్యం కదా, సో తింటున్నా అనమాట. అదే చెప్తున్నా, పన్నీర్ బుజ్జి అండ్ చపాతీ ఆనియన్స్ సూపర్ అని చెప్తున్నా అనమాట. అదిరిపోయిందని చెప్తున్నా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.